వినాయక చవితి కాబట్టి నైట్ 7:30 కల్లా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఎప్పటి వరకు ముగుస్తుందో తెలియదు మాకు. ఓకే, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ సైడ్ మేము డెకరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం విత్ దిస్. ఓకే, అస్సలు ఐడియా లేదు, జస్ట్ అలా అలా మార్క్స్ పెట్టుకొని ఉన్నాం అనమాట మేము. చలో లెట్స్ స్టార్ట్ ద డెకరేషన్. డెకరేషన్ సంబంధించిన గ్యాజెట్స్ ఏంటివంటే నార్మల్ టేప్ లైక్ దిస్. ఓకే, డబల్ టేప్ కావాలి, మెయిన్గా డబల్ టేప్. అండ్ ఇవి ఉక్స్ ఇవి కావాలి ఇట్లా, ఎందుకంటే అవి ఇట్లా హ్యాంగ్ చేయాలి కాబట్టి ఇలాంటివి కావాలి. ముఖ్యం బిగులు. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ డెకరేషన్. ఇట్లా ఇక్కడ మధ్యలో అవన్నీ వచ్చేస్తాయి, ఈడి వరకు టేబుల్ వస్తుంది. కరెక్ట్, సూపర్ మ్యాచింగ్ గైస్, నిజంగా సూపర్. 1 hour పట్టింది గైస్. ఒక పెద్ద యుద్ధం జరిగిందనమాట మా ఇద్దరి మధ్యలో. ఇది ఇట్లా వద్దు, ఇట్లా నేను వేద్దామంటే మమ్మీ ఇట్లా పెట్టేసింది. ఇంకా చాలా ఉంది డెకరేషన్. ఓకే, ఇప్పటి వరకు అయితే ఇంత అయ్యింది. చెప్పమా అంటే నేనే చెప్తున్నా. మళ్ళీ కలుద్దాం. ఫైనలీ ఈ వినాయకుడు కాదండి, ఈ టేబుల్ ఫైనల్ అయితే వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో దిస్ ఈస్ అవర్ డెకరేషన్. ఇంకా కొంచెం ఉంది ఇక్కడ, ఇంకా చాలా ఉంది డెకరేషన్, ఇంతటితోనే అయిపోలేదు. ఓకే, ఇక్కడ ఇదంతా చుట్టాలి. జస్ట్ చీటకి ఎలా ఉంటుందో. అయ్యో వర్షిని వినాయకుని డాల్ పెట్టింది. ఓకే, జస్ట్ ఇట్లా మళ్ళీ కలుద్దాం. ఇదంతా ఇట్లా సెట్ చేయాలి. ఇంకా ఇక్కడోటి స్టాండ్, ఐ మీన్ ఇక్కడ మట్టిది ఇట్లా స్టిక్స్ అయితే పెట్టి గుమ్మం లెక్క చేస్తాం అనమాట ఇదంతా. ఓకే, ఇంకా చాలా అంటే చాలా డెకరేషన్ ఉంది. ఇదంతా ఇప్పుడు అయితే ఇలా చుట్టేస్తున్నాం. ఇది మీకు ఫాస్ట్గా చూపిస్తున్నా అంతే. ఓకే, ఏమన్నా తొందరగా. అయ్యో స్పీడ్ పెట్టలేదు. మళ్ళీ వచ్చేస్తాం. ఇదంతా ఇట్లా చేసాం అనమాట. ఇదంతా ఇట్లా సైడ్. ఓకే, ఇంకా చాలా ఉంది. జస్ట్ ఇట్లా చేసి ఇంకా ముగిస్తే అది బ్యాక్ డెకరేషన్ చేస్తాం. నిజంగా ఎంత మా తిరుగుతుంది రెడ్ బట్ట కోసం. ఓకే, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ సైడ్ చూపిస్తా ఆగండి ప్లీజ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. లుక్ చూసేసారు కదా, ఈ గుమ్మం అయితే చాలా బాగా అదిరిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. వినాయకుడు అయితే రేపు వచ్చేస్తున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్స్